చెన్నైలో దిగాల్సిన ఫ్లైట్ హైదరాబాద్ లో దిగింది. కనెక్టింగ్ ఫ్లైట్ 2 గంటలు కాబట్టి ఈలోగా మేము తెచ్చిన ఫుడ్ అయితే లగించేసాము. మా సోకుల్ రైడ్ కి డ్రెస్ చేంజ్ చేసి బట్టల కొట్లు అయితే దూరాను. ఈ డ్రెస్ ఎంతో తెలుసా? 12,000 అనమాట. చూడగానే గుండె ఆగిపోయింది. కునాఫా, టర్కిష్ డిలైట్ ఏది కొనాలన్నా రేట్లు పేలిపోతుంది. ఈలోగా సినిమా హీరో శ్రీకాంత్ చూసి టాటా అయితే చెప్పాను. అతను కూడా హాయ్ చెప్పారు. ఎలానో హీరో శ్రీకాంత్ మంది సేమ్ ఫ్లైట్ కదా, శుభ్రంగా సెల్ఫీ తీసుకుందామని మంచిగా ఎక్సైట్ అయ్యాను. ఈలోగా మా ఆయన వాళ్ళ పార్వతీ స్పేస్ ని డిస్టర్బ్ చేయకూడదు అన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ నాకు మాత్రం కొంచెం భయమే ఉంటది. ఊరి విండో సీట్ ఇవ్వరా అని మా పెద్దోడిని బతిమలాడుకుంటే నేనబ్బా అన్నాడు. కొచ్చిన్ నుంచి ఫ్లైట్ కాబట్టి మా చిన్నోడికి 6,000 పెట్టి సీట్ మరీ కొంటే వాడు కూర్చొని పేచి పెట్టాడు. ఈ పావు టికెట్ గడికి ఫుల్ టికెట్ తీసుకోవడం ఏంటంటే మేము డబ్బులు సంపాదించుకోవాలి కదా అని అన్నారు ఎయిర్పోర్ట్ వాళ్ళు. మేము ఫ్లైట్ వెనక్కి దిగాము. శ్రీకాంత్ అన్నతో ఎలాగైనా ఫోటో దిగాలి అనుకుంటే ఆయన ముందులెళ్ళి దిగిపోయారనమాట. ఈలోగా మా మరిది వచ్చాడు. మేమైతే ఎక్కిపోయాం కారు. పెద్దోడు కార్ కి టాప్ ఓపెన్ చేయమన్నాడు. దొరికిందే ఛాన్స్ కదా అని మా ముగ్గురు సీట్ ఎక్కేసి వైజాగ్ మొత్తం జల్లెడ పట్టేశాము. శ్రీకాకుళం అయితే వచ్చేసాము.